నేటి ముఖ్యాంశాలు. పెద్దెముల్ మండలం రుద్రారంలో మాజీ వైస్ ఎంపీపీ గోపాల్ రెడ్డి ఇంట్లో భారీ చోరీ, రంగంలోకి డాగ్ స్క్వాడ్ క్లూస్ టీం. గుట్టలు మాయం, కళ్ళు తెరిచిన హిందూ సంఘాలు. హిందూ ఉత్సవ కేంద్ర సమితి ప్రక్షాళన జరగాల్సిందే, బీజేపీ నాయకుల డిమాండ్. పౌర హక్కులకు భంగం కలిగిస్తే చట్టరీత్యా చర్యలు, బషీరాబాద్ ఎంఆర్ఓ వెంకటేశం. శ్రీ భావగిభద్రేశ్వరి దేవాలయంలో కొనసాగుతున్న శ్రీ శరణు బసవేశ్వర ప్రవచనాలు. సవరమ్మ గుడిలో అన్నదానం నిర్వహించిన ముస్లిం యువకుడు ఇజాజ్, పలువురి ప్రశంస. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. పెద్దెముల్ మండలం రుద్రారం గ్రామంలో భారీ చోరీ జరిగింది. పెద్దెముల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెద్దెముల్ మండలం మాజీ వైస్ ఎంపీపీ గోపాల్ రెడ్డి తన భార్య తుంగభద్రాదేవితో కలిసి బుధవారం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి వెళ్లిన గోపాల్ రెడ్డి కుటుంబం గురువారం రాత్రి 12:30 రుద్రారం గ్రామంలోని తమ ఇంటికి చేరుకోగా అప్పటికే ఇంటి తలుపులు తెరిచి ఉండడం చూసి కంగు తిన్నారు. హుటాహుటిన ఇంట్లోకి వెళ్లి చూడగా పై అంతస్తులోని బెడ్రూమ్ లో బీరువా లాక్ బద్దలు కొట్టి అందులో ఉన్న 19 తులాల బంగారం, 10 తులాల వెండి ఆభరణాలను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లినట్లు ఇంటి యజమాని గోపాల్ రెడ్డి అదే సమయంలో పెద్దెముల్ పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు హుటాహుటిన తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, రూరల్ సిఐ అశోక్, పెద్దెముల్ ఎస్ఐ గిరిలతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకొని డాగ్ స్క్వాడ్ క్లూస్ టీంలతో దర్యాప్తు చేపట్టారు. గోపాల్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి తెలిపారు. మేము హైదరాబాద్ పోయినాము. పొద్దుగా 6 గంటలకు వెళ్ళిపోయినాము. హాస్పిటల్ చూపించుకొని. ఎప్పుడు పోయినారు? ఇప్పుడు ఎంత తారీఖు? 28 తారీఖు పోయినాము. 28 తారీఖు పోయి హైదరాబాద్కి వెళ్ళి యాదగిరిగుట్ట పోయినాము. అన్నట్లు 6 గంటల దాకా వేరే పనులు ఉండే హైదరాబాద్లో చేసుకొని అట్లనే యాదగిరిగుట్ట పోయినాము. ఎప్పుడు 28 తారీఖు 7-8 గంటలకు ఆడ దర్శనం చేసుకున్నాము. చేసుకుని రాత్రికి ఉండి పొద్దున లేచి మళ్ళీ హైదరాబాద్ వచ్చేసి మళ్ళీ ఆడ పనులు చేసుకొని ఇక్కడ మళ్ళా ఇంటికి వచ్చినాం. 12:30 అయింది అన్నట్లు. రుద్రారం అంటే రాత్రి మధ్యాహ్నం? రాత్రికి 12:30కి వచ్చేసినాం. నిన్న 29 తారీఖు వచ్చేటాలు కదా. ఇది అయిపోయింది. వచ్చి మీరు ఏం చూసారు? ఇంట్లో తాళం తెరిస్తే తాళం లేదు, లోన కొండి పెట్టాడు. కొండి పెట్టి ఇంట్లోకి పోయి వాళ్ళు చేసి బయట తెరిచిపోయాడు అన్నట్లు. బయటికి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయాడు అన్నట్లు. బంగారు ఒక 20 తులాలు, ఎండి ఒక 30 తులాలు. ఇంకా వేరే ఏం పోలేదు. నగదేమన్నా? నగదు ఏం పోలేదు. మా బెడ్రూమ్లో అయితే రాలేదు. మీది పోయాడు కానీ మా బెడ్రూమ్లో ఏం ఉంటలేడు అన్నట్లు. ఇట్లా లాక్ నూకాడు. లాక్ తీసిండు కానీ అది తగ్గలేదు అన్నట్లు. మీద పెట్టి ఆ లాక్లో పైన రూమ్ లో ఉండే బంగారు బీరువాలో ఉండే. నగదు ఏం పోలేదు? నగదు పైసలు గిట్ట ఏం పోలేదు. పెద్దెముల్ మండలంలోని రుద్రారం గ్రామంలోని గోపాల్ రెడ్డి గారి ఇంట్లో ఒక లాక్ బ్రేకింగ్ అఫెన్స్ జరిగిందని రిపోర్ట్ వచ్చింది. వాళ్ళు ఉదయం దేవాలయానికి వెళ్ళారు కుటుంబ సభ్యులతో సహా. వాళ్ళు నిన్న రాత్రి తిరిగి వచ్చేసరికి వాళ్ళ యొక్క ఇంటి మెయిన్ గేట్ డోర్ లాక్ బ్రేక్ అయి ఉండని గమనించారు. మనకి వెంటనే పోలీసులకి సమాచారం ఇవ్వడంతో డాగ్ స్క్వాడ్ని, తర్వాత ఫింగర్ ప్రింట్స్ వాళ్ళని పిలిపించి విచారణ చేస్తున్నాము. తర్వాత విచారణలో భాగంగా మనకి వచ్చే క్లూస్ని బట్టి కేసు డిటెక్ట్ చేస్తాం. గతంలో హిందూ ఉత్సవ సమితికి కేటాయించిన 1.5 భూమి స్థలంలో ఉన్న గుట్టలు మాయమయ్యాయని హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. హిందువుల పండుగ కోసం నాటి రోడ్డు రవాణా శాఖ మంత్రి ఎమ్మెల్సీ డాక్టర్ పి మహేందర్ రెడ్డి కాంజాపూర్ గేట్ ఎదురుగా డబుల్ బెడ్రూమ్ల వెనకాల భూమిని కేటాయించారు. గత కొన్ని సంవత్సరాలుగా రాత్రింబవళ్లు ఎర్రమట్టిని త్రొవ్వినా ఎవ్వరూ పట్టించుకోలేదు. కొన్ని వేల టన్నుల ఎర్రమట్టిని తరలించినా ఎవ్వరూ అడ్డుకోలేదు. కాగా శుక్రవారం ఈ స్థలంలో ఎర్రమట్టిని తరలి
తరలిస్తున్న టిప్పర్లను హిందూ ఉత్సవ సమితి అడ్డుకుంది. ఇరిగేషన్ శాఖ అధికారులతో పాటు హిందూ ఉత్సవ కేంద్ర సమితి ప్రధాన కార్యదర్శి పట్లోల నరసింహులతో పాటు హిందూ ఉత్సవ సమితి సభ్యులు కొందరు అక్కడికి చేరుకొని ఎర్రమట్టిని తరలిస్తున్న వారిని అడ్డుకున్నారు. ఇంకోసారి ఎర్రమట్టిని తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించి వదిలిపెట్టారు. ఇప్పుడు మాకు 2 BHK నుంచి ఉన్న రోడ్ అది రోడేనా లేకపోతే మీరు తోపు ఈ విధంగా అయిపోయింది. ఎవరు కొడుతున్నారు ఇంతకు ఎవరు ఫోన్ చేయి బుద్ధ తగ్గిపోతున్నారు మన మొత్తం ఎవరికి అడుగుతున్నారా చెప్తారా మీదికెళ్ళి గుట్ట కొట్టి ఇక్కడ గుంత చేస్తారా బాల్తులా కొడుకు ఇప్పుడు లాస్ట్ ఉంది కదా సార్ అక్కడ పట్టుకొని ఇది చేసుకున్నాం మనకు ఇప్పుడు ఆ గడ్డి ఉంది కదా సార్ మరి ఇప్పుడు ఏం చేస్తారు మరి దీంట్లో ఫోన్ బంద్ చేయి బండి మీదకి ఫాల్తుగా లేక చేసుకుంటాం మళ్ళీ ఎవరికి అడుగుతున్నారా చెప్తారా మీదికెళ్ళి గుట్ట కొట్టి ఇక్కడ గుంత చేస్తారా ఫాల్తులా ఓకేనే కాదు ఇదే ఉంటుంది మళ్ళీ గుట్ట పోతుంది నీవెందుకు వస్తుంది మరి అప్పుడు ఇచ్చిన ల్యాండ్ లోపల ఆయన ఇచ్చిన తర్వాత ఇట్లా కథలు వేరే ఉన్నాయి ఇక్కడ పైసలు మనం పిచ్చపోలాగా వాతపాది చెప్తాను కదా పైసలు తీసుకుంటా లెక్క మీద చేయండి అట్లా అట్లా మీరు డిసైడ్ చేసి చేసుకుంటూ చేయకుండా పద్ధతి మీద సార్ ఎమ్మెల్యేతో తీసుకుపోయి లీగల్ గా చేయండి వస్తాయి బరాబర్ వస్తాయి ఎమ్మెల్యేతో కాంజాపూర్ గేటు దగ్గర హిందూ ఉత్సవ సమితి కేటాయించిన 1.5 ఎకరాల భూమిలో ఇన్ని రోజులుగా ఎర్రమట్టిని తరలిస్తుండగా హిందూ ఉత్సవ సమితి నాయకులు ఏం చేశారని బీజేపీ నాయకులు మండిపడ్డారు. వెంటనే హిందూ ఉత్సవ కేంద్ర సమితి ప్రక్షాళన జరగవలసిందేనని డిమాండ్ చేశారు. కొన్ని వేల టన్నుల ఎర్రమట్టిని తరలిస్తే ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం ఎక్కడ ఉంటే అక్కడ చేరి అక్రమంగా ఎర్రమట్టిని తరలిస్తున్నారని మండిపడ్డారు. ఇంకో వర్గానికి కేటాయించిన స్థలంలో వారు చక్కగా సుందరంగా నిర్మాణాలను పూర్తి చేశారు. కానీ మనకు కేటాయించిన స్థలాన్ని గుంతలమయంగా మార్చిన ఇన్ని రోజులు ఎందుకు ఎవ్వరూ అడగలేదని అన్నారు. పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డందున ప్రక్కనే ఉన్న డబుల్ బెడ్రూమ్లు కూడా త్వరలో కూలిపోనున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత దౌర్జన్యంగా దారుణంగా ఎర్రమట్టిని తరలించిన హిందూ ఉత్సవ సమితి ఏం చేసిందని ఎద్దేవా చేశారు. హిందూ ఉత్సవ సమితి నాయకులు తమ పదవులపై ఉన్న శ్రద్ధ అక్రమ ఎర్రమట్టి తరలించిన వారిపై లేదని అన్నారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఈ స్థల అభివృద్ధి కోసం ఎలాంటి కృషి చేయలేదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ అన్నారు. ఇన్ని రోజులు అక్రమంగా ఎర్రమట్టిని తరలించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. పెద్ద పెద్ద గుట్టలు గుంతలమయంగా మారిందని, ఇన్ని రకాల అక్రమాలు జరుగుతున్నా ఎవ్వరూ ఎందుకు పట్టించుకోలేదని బీజేపీ నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉప్పరి రమేష్ కుమార్ తో పాటు బీజేపీ తాండూరు పట్టణ శాఖ అధ్యక్షులు నాగారం మల్లేశం, తాండూరు నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ రజనీకాంత్, భద్రేశ్వర్, దోమకృష్ణ, అంతారం కిరణ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ హైదరాబాద్ రోడ్లో ఉన్నటువంటి కాంజాపూర్ గుట్టకు సంబంధించి గతంలో హిందూ ఉత్సవ సమితికి ఇక్కడ స్థలాన్ని కేటాయిస్తూ ప్రొసీడింగ్స్ ఇచ్చినప్పటికీ కూడా గతంలో
ఉన్నటువంటి మున్సిపల్ చైర్పర్సన్తో పాటుగా మేమందరం కూడా ఇక్కడ వచ్చి భూమి పూజ చేస్తే దాదాపు ఇప్పుడు నిలబడ్డప్పటి దగ్గర నుంచి 40 ఫీట్ల పైన ఉన్నటువంటి గుట్ట దాదాపు గుంతలమయమైపోయి ఇంత కిందికి వచ్చి ఈ ఇప్పటి వరకు ఇంత దాదాపుగా కోట్ల రూపాయల సంపద దోచుకొని పోతే నిమ్మకు నీరెత్తినట్టు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ఏ మాత్రం కూడా ఇంత హిందూ సమాజం అంటే ఇంత నిర్లక్ష్యంగా, ఇంత నిర్దాక్షిణ్యంగా ఈ యొక్క గుట్టని మొత్తము తవ్వుకొని వెళ్తే అడిగేటటువంటి పరిస్థితులలో ఇక్కడ ఎవరు కూడా లేరనేటటువంటి విషయం ఈరోజు ఇక్కడ వచ్చి సందర్శిస్తే నిజంగానే మేము ఆశ్చర్యపోవడం జరిగింది. ఇవాళ కూడా దాదాపుగా 100కు పైగా ఇక్కడ వాహనాలు ఉండి వెహికల్స్ ఉండి తవ్వుతుంటే అందరూ కూడా వచ్చి ఇక్కడ అడ్డుకున్నారని చెప్పేసి ఇప్పుడే సమాచారం మంది ఇక్కడ వస్తే ఇక్కడ చూడండి దాదాపు అక్కడ కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్లు కూడా కూలిపోవడం. అంటే ఇక్కడ అది దాని అంచుల్లోపలనే ఇంత లోతైన తవ్వకాలు జరిగితే దాని నిర్మాణాలు కూడా దాదాపుగా 10 సంవత్సరాల కంటే ఎక్కువ నిలబడేటటువంటి పరిస్థితుల్లో లేదు. అక్కడ ఒకవైపు ఈ గుట్ట తీసుకుంటే ఈ మిగిలిపోయిన చిన్న పీస్ లాగా ఉంది. ఇది 40 ఫీట్లు 50-60 ఫీట్ల లోపల ఇంత తవ్వకాలు జరుగుతాయి. ఈ తాండూరు కూతవేడు దూరం కూడా లేదు. ఇంత పక్కనే ఇంత దౌర్జన్యంగా ఇంత దారుణంగా దీన్ని ఈ రకంగా తవ్వుకొని వెళ్తే అడిగేటటువంటి పరిస్థితి లేదు. ఒకవైపు మైనార్టీ సోదరులకు కేటాయించినటువంటి దాదాపు 6 నెలలు కూడా కాలేదు, ఎంత సుందరంగా వాళ్ళు పూర్తి నిర్మాణం చేసుకొని ఆక్యుపై చేసుకున్నటువంటి పరిస్థితి అటువైపు ఉంటే, ఇక్కడ మెజారిటీ హిందువులమైనటువంటి మనకి కేటాయించినటువంటి ఈ స్థలాన్ని నిర్మాణం చేపట్టడం లోపల పూర్తి విఫలమైంది. దీనిలో కేవలము మా అధికార పోస్టులు ఉండాలి, పదవులు ఉండాలనేటటువంటి పెంపర్లాట తప్ప ఏ ఒక్క నాయకుడు కూడా, ఈ ఎమ్మెల్యే కావచ్చు, మున్సిపల్ చైర్మన్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి అందరూ కూడా ఎక్కడ కూడా కనీసం దీన్ని అభివృద్ధి చెందిద్దాం, లేకుంటే దీన్ని అన్ని రకాల పార్టీల రంగు పులుమొక్కకుండా ఏమాత్రం కూడా రాజకీయాలకు తావు లేకుండా మెజారిటీ ఇందులో కేటాయించినటువంటి ఈ సంపదని కనీసం కాపాడుకునేటటువంటి సోయి లేకుంటే ఈ భవిష్యత్తులో ఇక ఇల్లు కూడా ఇంటి కింద కూడా మట్టి దవ్వుకునేటటువంటి పరిస్థితి ఉంది. ఈ కాంట్రాక్టర్లు కూడా మనకు సంబంధించిన వాళ్ళు కాదు, వేరే మతస్థులు అని చెప్పేసి కూడా ఇంతవరకు అంటున్నారు. అది ఇంతవరకు నిజం. వాళ్ళు తవ్వుకొని పోయిన వాళ్ళకు ఎవరు ఆ విషయాలన్నీ కూడా తేటతెల్లం కావాలి. ఎంఆర్ఓ అనేది దీనికి పూర్తి రెస్పాన్సిబిలిటీ వహించాలి. అదేవిధంగా ఈ ఎంతైతే నష్టం జరిగిందో ఈ నష్టాన్ని పూర్తిగా భరించే బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వానికి, ఎమ్మెల్యే గారిది అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తరఫున ఒకటే డిమాండ్, ఇప్పటి వరకు జరిగిన నష్టం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ఈ నష్టానికి సంబంధించినటువంటి పరిహారం మొత్తం చెల్లించాల్సిందే. దీన్ని హిందూ సమాజానికి, హిందూ సోకానికి కేటాయించినటువంటి ఈ భూమిని పూర్తిగా రక్షించే బాధ్యత వాళ్ళపై ఉందని చెప్పేసి, దీన్ని డెవలప్మెంట్ చేసేటటువంటి బాధ్యత కూడా పూర్తిగా వహించాలని చెప్పేసి, లేని పక్షం లోపల ఈ వారం రోజుల లోపల పెద్ద ఎత్తున ఇక్కడే అవసరమైతే వేల కొద్ది హిందూ సభ్యుల చేత ఇక్కడ ధర్నా చేపడతామని చెప్పేసి ఖచ్చితంగా దీన్ని ఏమాత్రం కూడా ఏమర్పాటు లేకుండా వెంబడే దీన్ని తవ్వకాలకు పాల్పడినటువంటి వాళ్ళ చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఇట్లాంటి దుస్సాహసం చేయకుండా ఉండేందుకు ఖచ్చితంగా ఆ రకమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు తాండూరు పట్టణంలో కాంజాపూర్ గడ్డనే కనిపిస్తలేదు ఇప్పుడు నాకు. దాదాపుగా ఆ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పక్కకు కూడా మొత్తం దువ్వేసి హిందూత్వ సమితికి ఇచ్చిన జాగా అని చెప్తున్నారు. కానీ హిందూత్వ సమితిలో ఉన్న సభ్యుల, మరి రాజకీయ నాయకుల, మరి ఎవరు ఏ విధంగా ఇన్ని వేల ట్రిప్పుల మొత్తం ఎర్రమట్టిని అంతా దోచుకొని పోయినట్టు అనిపిస్తున్నది. గద్దల్లాగా వచ్చేసి అసలు హిందూత్వ సమితికి డెవలప్మెంట్కి ₹1 పనికి రాకుండా మరి దేనికి ఇచ్చిర్రంటే ఆ లెక్కలు కూడా తెలియదు. ఎవరు ఇచ్చిర్రు, ఎవరు తీసుకుర్రు, ఆ పార్టీలో ఉన్నప్పుడు వీళ్ళే ఉన్నారు నాయకులు, ఈ పార్టీకి వస్తే వీళ్ళే ఉన్నారు నాయకులు. పార్టీలు మారినాయి కానీ నాయకులు ఏడ కూడా మారలేదు. ఉత్సవ కమిటీలో ఉన్న వాళ్ళంతా వాళ్ళే ఉన్నారు. కాబట్టి దీని మీద చాలా లోతైన అధ్యయనం చేసి ఎవరు టిప్పులు కొట్టిరు వాళ్ళకి అందరికి తెలుసు. మళ్ళీ అందరూ బాపనోళ్ళే కానీ కోడి ఏడిపోయింది అన్నట్టు ఉన్నది మన దగ్గర. చూస్తూనే అర్థమవుతుంది దాదాపుగా ఎన్ని ఫీట్ల మట్టి ఏంది. దాదాపుగా 5,000 నుంచి 10,000 ట్రిప్పులే ఉంటాయి. కొన్ని కోట్ల సహజ వనరు అయిన మన ఎర్రమట్టిని మొత్తం కూడా దోచుకున్నారు. ఈ పార్టీ ఆ పార్టీ అని ఏం లేదు, అధికార పార్టీ ఏది ఉన్నా కూడా దాంట్లో ఉండే నాయకులు అంతా సేమ్ ఉన్నారు. ఖాళీ షర్ట్ ఒక్క చేంజ్ చేసుకుంటారు వీళ్ళంతే. డెవలప్మెంట్ పేరు చెప్పడము. ఇది హిందూత్వ సమితి ఏం నిద్రపోతుందా, ఏం చేస్తుంది? ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు మీరు? మళ్ళీ దాంట్లో ఉన్న నాయకులు అంతా మళ్ళీ ఏ పార్టీ ఉంటే దాంట్లోకే ఉంటారు. మళ్ళీ ఒక్కరు కూడా నోరు మెదపరా?
గొడ్డుపోయింది అసలు అర్థం కాదు. ఇది దాదాపుగా ఏంది ఇది కొన్ని కోట్లు, ఆ కోట్ల రూపాయలది మనం డెవలప్మెంట్ చేసుకుంటే హిందుత్వ సమితికి ఇంత మంచి వ్యవస్థ వస్తుండే. ఇక్కడ ఆంజనేయుని విగ్రహం అన్నారు, సాయిల్ టెస్ట్ అన్నారు, అన్నీ అన్నారు, ఏది లేదు, అచ్చికాయ లేదు, బుచ్చికాయ లేదు, అంతా అయిపోయింది. రాబందులా వాటరు మెక్కడం నేర్చిరు తప్ప అరే కళ్ళు పోయినాయి అందరికీ. ఏం నాయకులు ఉన్నారు, ఎక్కడ నాయకులు ఉన్నారు, ఉత్సవ సమితి పేరు చెప్పుకోవడమే తప్ప దాంట్లో ఏం ఒక్క రూపాయి పని డెవలప్మెంట్ చేసినట్టయితే నాకైతే అనిపిస్తలేదు. కాబట్టి త్వరితగతిన ఇప్పటికైనా కళ్ళు తెరుస్తారా, మళ్ళీ ఇంకా మూసుకొనే ఉంటారా వీళ్ళైతే? హిందూత్వ సమితి మొత్తం ప్రక్షాళన జరగాలి, ఇక సహించేది లేదు. ఉంటాం చేస్తాం, ఉన్నప్పుడు ఏం చేసిర్రు, ఇప్పుడు మళ్ళీ ఛాన్స్ ఇవ్వండి మళ్ళీ ఛాన్స్ ఇవ్వండి అంటారు, ఉన్నప్పుడు ఏం చేసిర్రు అది కావాలి. హిందూ సమాజం తాండ్రు అంతా కూడా మేల్కున్నది, ప్రతి ఒక్కరు అడుగుతారు, అడిగిన దానికి సమాధానం చెప్పాలి, చెప్పి తీరాలి. ఎమ్మెల్యే గారైనా చైర్మన్ గారైనా ఎవరైనా కానీ ఇంత మనం మట్టి కొట్టిరు, ఎన్ని కోట్ల వృధా అయిందో మాత్రం దీన్ని అంతా కూడా లెక్క తీయాలి. ఎవరెవరు తిన్నాడు అంతా లెక్క కక్కిపియాలి. హిందూత్వ సమితికి మొత్తము ఆ లెక్క మొత్తం కూడా కట్టియాలని చెప్పేసి బీజేపీ పట్టణాధ్యక్షునిగా నేను కోరుతున్నా. హైదరాబాద్ రోడ్కు గల ఇట్టి స్థలంలో గత 7 సంవత్సరాల క్రితము హిందూ ఉత్సవ సమితికి ఇట్టి స్థలాన్ని అప్పగించడం జరిగింది. అప్పటి పురపాలక సంఘం చైర్మన్ సునీతా సంపత్ మేడం గారు అప్పుడు చైర్మన్గా మన మున్సిపాలిటీకి ఉండి, వారే హిందూత్సవ సమితి అధ్యక్షులుగా ఉండి, మరి అప్పటి నుంచి కూడా మన హిందూత్సవ సమితి హ్యాండ్ ఓవర్ చేసుకొని దీన్ని సరియైన విధంగా ఈ స్థలాన్ని కాపాడుకోలేకపోయినరు. కనీసం చుట్టూ కంచె ఉన్న ఈరోజు మనకు ఉంటుండే. ఇక్కడ చూస్తే దాదాపు 1000 లారీల ఎర్రమట్టి కూడా పోవడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు ఇంకా మొన్న 2 నెలల క్రితం కూడా అక్కడ 40-50 లారీల మట్టి కూడా తీసుకొని పోవడం జరిగింది. కనుక ఇట్టి స్థలాన్ని మరి ఇప్పటికైనా మరి హిందూత్సవ సమితి నాయకులు మరి తొందరగా దీన్ని మన హ్యాండ్ ఓవర్ చేసి చుట్టూ కంచా వాతేసి మరి సంరక్షించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. పక్కన చూస్తే మరి ఇక్కడ ఏమీ లేకుండా ఇప్పుడు అక్కడ ఒక అద్భుతమైనటువంటి కట్టడాలు జరిగినాయి. మరి ఇక్కడ ఏం జరిగినాయి అనేది ఒక్కటి మనం ఆత్మపరిశీలన చేసుకుంటే ఆ ప్రశ్నకు సమాధానం దొరుకుతుందని చెప్పి నేను హిందుత్వ సమితి నాయకులు ఇప్పటికైనా కన్ను తెరిచి మరి దసరా గాంధోడే మీ హిందుత్వ సమితి పక్కన పెట్టకుండా కంటిన్యూ దాన్ని మళ్ళీ నెక్స్ట్ వినాయక చవితి వచ్చే వరకు కూడా కంటిన్యూగా హిందుత్వ సమితిని కొనసాగించాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ నాయకులు వెంటనే ఇటు స్థలాన్ని పర్యవేక్షించాలి, సంరక్షించాలి, కాపాడాలని చెప్పి కాపాడి మరి ఇటు ప్రదేశంలో ఏదైనా మంచి భవానీమాత విగ్రహం అన్న ఏదైనా పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు 70 ఫీట్ల లోపలికి గుంతగా మారినటువంటి హిందూ ఉత్సవ సమితికి ఇచ్చినటువంటి స్థలం ఇది. దీన్ని ఇంత దారుణంగా ఈ తాండూరు హైదరాబాద్ రోడ్డుకు పక్కనే ఉన్నప్పుడు కూడా కనీసం కనబడకుండా ఎవ్వరు కూడా చూడక అర్ధరాత్రి పూట ఇక్కడ ఉన్నటువంటి మట్టిని దొంగిలించుకోపోయినటువంటి దొంగలు ఎవరనేది తేలాల్సిన అటువంటి అవసరం ఉందని చెప్పేసి బీజేపీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏది ఏమైనా ఇక్కడ జరిగినటువంటి ఇంత నష్టాన్ని పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత ఇమ్మీడియట్గా ఈరోజు ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, హిందూత్సవ సమితి నేతలందరూ కూడా ముందుకు రావాలి. ఎట్టి పరిస్థితుల్లో వారం రోజుల లోపల న్యాయం జరిగే విధంగా ఖచ్చితంగా ఆ రకమైనటువంటి చర్యలకు పూనుకోవాలి. లేని పక్షంలో ఇక్కడే టెంట్లేసి ఇక్కడే ప్రతిరోజు కూడా రిలే నిరాదీక్షగా తీసుకుంటామని చెప్పేసి ఈ యొక్క మీడియా ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం. 10 సంవత్సరాలుగా హిందూ ఉత్సవ సమితికి మరి ఇతర మతాలందరికీ కూడా ఈద్గాలకు కానీ మళ్ళీ ఇక్కడ చూసినట్టయితే ఈద్గాకు ఇవ్వడం జరిగింది. మరి ఎక్కడ చూసినా ఈద్గాలకు ఇవ్వడం జరిగింది, చర్చిలకు ఇవ్వడం జరిగింది, మరి అన్ని మతస్థులకు ఇవ్వడం జరిగింది. హిందూ మతస్థులకు ఎవరు కూడా భూమి ఇవ్వలేరని చెప్పేసి ఒక 10 సంవత్సరాల క్రితం నుంచి పోరాటం చేస్తే మహేందర్ రెడ్డి గారు ఉన్నప్పుడు, మరి నారాయణరావు గారు ఉన్నప్పుడు కానీ, మరి రోహిత్ రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు ఉన్న వీరి ముంగలు కూడా జరిగిన విషయమే. లాస్ట్ టైం జరిగిన దసరా పండుగ సమావేశంలో ఈ విషయమే కూడా గొడవ జరిగింది. గత 10 సంవత్సరాలుగా పోరాటం చేస్తే మనకు వచ్చిందంటే ఎకరన్నర భూమి మనకు, అది కూడా సరైన ప్రొసీడింగ్ లేకుండా మరి ఆ ఇచ్చినటువంటి ల్యాండ్ని కూడా సరిగ్గా సంరక్షించుకోలేని పరిస్థితుల్లో మన హిందూ సమాజం, హిందూ ఉత్సవ సమితి ఆ రోజు నుంచి కూడా ఒక కనీస పని కూడా గతంలో వాస్తవానికి ఒక 10-15 లక్షలు పెట్టి ఇక్కడ హిటాచ్ల ద్వారా అప్పుడు మేము కూడా సెక్రటరీగా ఉన్నాం.
ఇటాచ్ల ద్వారా ఇక్కడ మురం అనేది కూడా లెవెలింగ్ చేయడం జరిగింది. ఈ ఖాంజాపూర్ దీన్ని గుట్ట అంటారు. ఖాంజాపూర్కి గుట్ట అనేది ఒక అందం, ఒక మంచి పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ గుట్ట పైన ఒక భారీ హనుమాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆ రోజుల నుంచి కూడా మేము కోరుకోవడం జరిగింది. మరి మంచి నిజంగా కూడా ఒక మంచి ఉద్యానవనం, ఎలాంటి పర్యాటక కేంద్రంగా తాండ్రులో ఎటువంటి పర్యాటక కేంద్రాలు లేవు కాబట్టి తాండ్రులో ఈ ప్రాంతాన్ని ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి పరచాలని చెప్పేసి మేము హైందవ సమాజం నుంచి మరి అధికారులను కూడా కోరడం జరిగింది, ఎమ్మెల్యేలను కోరడం జరిగింది. మరి ఈరోజు చూసినట్లయితే కొందరు దొంగన కొడుకులందరూ కూడా ఈరోజు మొత్తం గతంలో డెవలప్మెంట్ పేరు మీద మొరం కూడా కొట్టుకోవడం జరిగింది. మరి ఈరోజు చూసినట్లయితే దొంగలందరూ కూడా ఈ మొరం ఈ హిందూత్సవ సమితికి ఇచ్చినటువంటి ల్యాండ్ మీదనే కొన్ని వేల టిప్పర్లు మరి ఈరోజు కూడా ప్రస్తుతం ఈరోజు కూడా ఒక 50 ట్రాక్టర్ల వరకు ఈరోజు మురం కొట్టడం జరిగింది. ఒక్కొక్క ట్రాక్టర్ వచ్చేసి 3,000 రూపాయలకు అమ్ముకుంటున్నారు. 3,000 రూపాయలకు అమ్ముకుంటున్నారు. ఒక్కొక్క టిప్పర్ వచ్చేసి 15,000 రూపాయలకు ఒక్కొక్క ట్రిప్పర్ అమ్ముకుంటున్నారు. మరి అంత డబ్బు ఎక్కడ ఎవరు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. తప్పకుండా ఈ ప్రాంతంలో హిందూత్సవ సమితి ఈ ఎంతైతే ఈ సర్ఫేస్ ఎంత నీట్ ఎంతైతే ఉందో ఇదంతా కూడా హిందూత్సవ సమితి ఆక్యుపై చేసుకొని అందరు కూడా అధికారులు, మైనింగ్ అధికారులు నిధులవుతున్నారో అర్థమవుతుంది. మరి అధికారంలో ఉన్నటువంటి నాయకుల మాటలు విని వారు భయపడియటం వల్ల పనిచేస్తున్నారా, ఈ మైనింగ్ అధికారులు కళ్ళు మూసుకున్నారో అర్థమవుతలేదు. మరి ఇక్కడ నుంచి ఎన్నో ట్రిప్పుల మొరం పోతుంటే వాళ్ళు నిజంగా కూడా మత్తులు ఉన్నారు, నిద్రపోతున్నట్టే కనిపిస్తున్నది. ఇక్కడ నుంచి పిడికేడు మట్టి కూడా ఇక్కడ నుంచి పోతే మాత్రం సహించేది లేదు. తస్మాత్ జాగ్రత్త. ఎవరైతే ఈ మొరాన్ని కొట్టుకుంటున్నారో అది ఎవడైనా ఉండకోకు, ఏ పార్టీ వాడైనా ఉండకోకు, వాడు ఏ మతస్థుడైనా ఉండకోకు. ఒక్క పిడికేడు మట్టి ఇక్కడ నుంచి తీసినంత మాత్రం ఆ తర్వాత పరిణామాలు నిజంగా కూడా అది వేరే లెవెల్గానే ఉంటాయి. ఖచ్చితంగా దీన్ని ఈ గుట్టను కూడా కదిలించేది లేదు. ఇవన్నీ కూడా నీట్గా ఈ అధికారులు మా చేతికి అప్పచెప్పాలని చెప్పి హైందవుల హిందూ సమాజానికి, హిందూ ఉత్సవ కమిటీకి ఈ ప్రాంతాన్ని అప్పచెప్పేసి ఈ మొత్తం కూడా ఖచ్చితంగా ఈ అధికారులు దీనిపైన దృష్టి పెట్టి ఇక్కడ నుంచి ఎటువంటి ట్రాక్టర్లు కానీ, టిప్పర్లు కానీ, జేసీబీలు కానీ ఇప్పుడు ఎన్నైతే జరిగినాయో అన్నీ ఖచ్చితంగా మాకు రికవరీ చేసి ఖచ్చితంగా హిందూ ఉత్సవ సమితికి ఆ మొత్తం అమౌంట్ కూడా దీనికి సంబంధించిన అభివృద్ధికి అన్నీ కూడా మాకు నిధులు ఇవ్వాలని చెప్పేసి మరి ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా దీని ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి పరచాలని చెప్పేసి ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని కోరుతున్నాం. బషీరాబాద్ మండలం జీవని గ్రామంలో పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. శుక్రవారం బషీరాబాద్ తహసీల్దార్ వెంకటేష్ పౌర హక్కులపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. రాజ్యాంగం ద్వారా కల్పించిన పౌర హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అన్నారు. పౌర హక్కులకు భంగం కలిగిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని ఎంఆర్ఓ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ అధికారి రాధిక, నవంద్గి మార్కెట్ కమిటీ చైర్మన్ జి మాధవరెడ్డి, గ్రామస్తులు మాణిక్ రెడ్డి, రాములు, భీమప్ప, మహదేవప్ప, దేవేంద్ర, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. మాణిక్ రెడ్డి గారికి ఏంది అంటే గతంలో అత్యాచారం ఏదైతే జరుగుతుందో అట్రాసిటీ కింద కేసు బుక్ చేయడము, ఎవరైనా పిల్తి లాంగ్వేజ్లో తిడితే వాళ్ళని దూషించినటువంటి వాళ్ళని కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ చట్టం మీద ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ ప్రతి గ్రామంలో అంటే అవగాహన కల్పించడం ప్రతి గ్రామంలో ఈ సమావేశాలు అంటే ప్రతి నెల 30వ తారీఖు అనేది ఈ పౌర హక్కుల సేవా దినోత్సవం అనేది ప్రతి గ్రామంలో జరగాలి. అంటే ఇప్పుడు ఈ రోజు మీ గ్రామంలో జరిగింది, నెక్స్ట్ మంత్ ఇంకో గ్రామంలో జరిగింది. అంటే పౌర హక్కులు అంటే మీరు ఆల్రెడీ చెప్పారు కదా, SC ST యాక్ట్ కింద ఏవైతే ఎవరినైనా దూషించడం కానీ, ఆలయాల్లో ప్రవేశించడం కానీ, ప్రవేశించకుండా ఉండడం కానీ, అదేవిధంగా వ్యక్తిగతంగా కావాలని మిమ్మల్ని చేయడం కానీ, అట్లా హరాస్మెంట్ చేయడం కానీ, ఇవన్నీ కూడా ఈ చట్టం పరిధిలోకి వస్తాయి. కాబట్టి ఇంతకు ముందు చెప్పినట్టు మేడం గారు కొన్ని చెప్పారు. అయితే అదేవిధంగా ఏదైతే బలవంతంగా భూములు లాక్కోవడం కానీ అట్లాంటివి కూడా చేసిన వాళ్ళ మీద కూడా మన చట్టపరమైన చర్యలు తీసుకోవడం అనేది ఉంటుంది. అయితే చట్టం కింద చాలా కొన్ని యాక్టులు కూడా పెట్టారు. ఇప్పుడు మీరు అన్నట్టు గతంలో విధులను నిర్లక్ష్యం చేసే ప్రభుత్వాధికారి కూడా ఈ చట్ట పరిధిలోకి వస్తాడు. అంటే ఒకవేళ అట్రాసిటీ కింద ఏమైనా ఇప్పుడు అధికారి కూడా మిమ్మల్ని ఎవరైనా దూషించినా కూడా ఆయన మీద కూడా యాక్షన్ తీసుకోవచ్చు.
అంటే ఈ చట్టం అంత బలమైనది. కాబట్టి మీ అందరికి కూడా అవగాహన కల్పించాలని చెప్పి ఉద్దేశంతో దీన్ని ఇచ్చేయండి. అంతేగాని దీన్ని మిస్గైడ్ చేసి ఏదో చట్టం ఉందని చెప్పి మన ఇష్టం వచ్చినట్టు మనం చేయడం కాదు. చట్టం యొక్క ప్రాముఖ్యత ఏంది, మనకు డాక్టర్ అంబేద్కర్ ఇచ్చిన ఆదేశాలు ఏమిటి, ఆ చట్టంలో ఉన్న రాజ్యాంగం ఏం చెప్పింది, దాని ప్రకారం మనం నడుచుకోవాలి. కానీ ఇక నన్ను దూషించండి సార్, నన్ను వాంటెడ్లీ ఏదైనా కూడా ఎవిడెన్స్ అనేది ఉండాలి. ప్రతిదానికి ఎవిడెన్స్ లేకుండా మనం నిర్ధారణ అనేది చేయడానికి ఇప్పుడు సపోజ్ గతంలో ఏదో మా మటుకు అది ఖచ్చితంగా చర్య అనేది ఉంటుంది. ఎవరైనా చర్యలు తప్పవు. ఎంత పెద్ద అధికారైనా కావచ్చు, సాధారణమైన వ్యక్తులైనా కావచ్చు. అదేవిధంగా గతంలో మనకు ఆలయాల్లో ప్రవేశం లేకుంటుంటే, గతంలో ఒక పెద్ద మనిషి పోయిందనుకుంటే ఏమన్నా ఎందుకు వచ్చి నిలబడ్డావు ఏందని చెప్పి అట్లా ఉంటాయి కొన్ని ఆచారం. కాకపోతే ఇప్పుడంతా కూడా మొత్తం కమ్యూనికేషన్ వల్ల అందరికి కూడా అవగాహన వచ్చేసింది. ఎందుకంటే ఇంతకు ముందులాగా ఎవరికి కూడా ఇప్పుడు అన్ని ప్రసార మీడియాలు కావచ్చు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, వాట్సాప్ గ్రూపులే కావచ్చు. అదేవిధంగా గవర్నమెంట్ తలపెట్టిన ఈ కార్యక్రమం ప్రతి నెల ఒక్కొక్క గ్రామంలో ఉంటుంది. అంటే ఎంత పెద్ద అధికారైనా కావచ్చు, మన చట్టం కింద అందరు సమానులే. కాబట్టి చట్టం అనేది అందరికీ ఒకటే ఉంటుంది. కాబట్టి ఆ చట్టం ప్రకారం మనం నడుచుకోవాలని చెప్పి, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీయే కావచ్చు, అదేవిధంగా స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటరే కావచ్చు, ఏదైతే సిపిసి సిఆర్పిసి కింద ఏదైతే ఉన్నామో ఆ సెక్షన్ ప్రకారం మనం ఏందనేది కూడా ఇది చేయాలి. అదేవిధంగా బాండెడ్ లేబర్ కింద ఎస్సీ ఎస్టీలపై ఇతర కమ్యూనిటీలు చేస్తున్న నేరాలు అదుపు చేయడానికి ఈ చట్టం తీసుకురావడం జరిగింది. భారతీయ శిక్షా స్మృతి మరియు ఇతర చట్టాలతో నేరాలకు గల జరిమానాల కంటే మరింత కఠినమైన జరిమానాల నుంచి విధంగా ఈ చట్టాన్ని రూపొందించడం జరిగింది. అంటే దీని చట్టం కింద ఎవరైనా వేరే కులాల వాళ్ళు ఎస్సీ ఎస్టీ జనాలకు ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తుంటే వాటి మీద కఠిన చర్యలు తీసుకోవడానికి జరుగుతుంది. ఈ చట్టం కింద ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయంటే, ఈ చట్టం అట్రాసిటీ అనే పదాన్ని నిర్వచించి పోయినప్పటికీ సెక్షన్ 3 ప్రకారం ఎస్సీ ఎస్టీలపై అణచివేత లేదా అవమానం అనేది ఒక నేరంగా పరిగణించబడతాయి. అనకూడని పదాలు అనడం, తినకూడని చెడ్డ పదార్థాలు తినిపించడం, భూమిని ఆక్రమించుకోవడం, ఇటువంటి వెట్టి చాకిరీ, ఓటు హక్కుని వినియోగించకుండా చేయడం, నామినేషన్స్ ఆపడం, తప్పుడు సమాచారం, బహిరంగ సమాచారం, లైంగిక దోపిడీ, నీటి వనరులు ప్రజాస్థలంలో అడ్డుకోవడం, ఇటువంటి దాని కింద చట్టం నేరాల కిందకి వస్తాయండి. అత్యాచారం, దోపిడీ, ఇండ్లను ధ్వంసం చేయడానికి మొదలైన నేరాలకు కూడా ఐపీసీ సెక్షన్లో ఈ చట్టం కింద వివరించబడింది. ఈ చట్టంలో జీవిత ఖైదుతో పాటు జరిమానా విధించబడుతుంది. ఈ చట్టం కింద ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది మీకు చెప్పడానికి ఇవన్నండి. ఫస్ట్ది తినకూడని చెడ్డ పదార్థాలు తినిపించడం. అంటే ఏమన్నా మట్టి తినిపించడం, పెండ ఇటువంటివన్నీ చేస్తుంది కదా, అటువంటివి చేసినప్పుడు కూడా ఈ చట్టం కిందకి వస్తుంది. అటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా మీరు ఫేస్ చేస్తే ఫస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ చేయాలి, ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ చేయాలి. మీ ఊర్లో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళకు సమాచారం అందిస్తే వాళ్ళు మీకు సహాయం చేస్తారు. ఇప్పుడు ఎంఆర్ఓ గారికి మాట్లాడమని. తాండూరు పట్టణంలోని శ్రీ బావిగి భద్రేశ్వర దేవాలయంలో శ్రావణ మాసం సందర్భంగా శ్రీ శరణు బసవేశ్వర చరిత్ర ప్రవచనాలను శుక్రవారం ప్రవచనరత్న సిద్ధిలింగయ్య స్వామి కొనసాగించారు. శ్రీ శరణు బసవేశ్వర చరిత్రను వివరించారు. ఈ కార్యక్రమంలో వీరశైవ సమాజం సభ్యులు, వీరశైవ యువదల్ సభ్యులు, అక్కన్న బలగ మహిళా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అలాగే శ్రావణ మాసం అభిషేక ప్రియం అభావానికి అడ్డు కళ్ళు కనిపించట్లేదు అంటారు. అంటే అర్థమైంది అహంకారంతో కళ్ళు ఒప్పవాడు. అటువంటి అహంకారంలో గుణాలకు అతీతమైన వాడు ఉండేవాడు ఆ బసవేశ్వరుని కాలం. బసవేశ్వరునికి ఇంకొక మారు ఆ యొక్క బసవేశ్వరుడు చిన్న బసవేశ్వరుడును పరస్పరము మరి ధర్మము, నీతి, నియతి,
సృష్టించే శక్తి కేవలం భారతీయులకే ఉంది. ఎలా అంటే చూడండి, వేమన కవి అంటాడు, కుక్క తిన్నవాడు గురులింగ సంగము, కుక్క తిన్నవాడు గురులింగ సంగము, పది తిన్నవాడు పరమయోగి, ఏనుగు తిన్నవాడు ఎంత సుజ్ఞానిరా, విశ్వదాభిరామ వినురవేమ. ఒక్కసారిగా మీకు ఆశ్చర్యం ఏమవచ్చు. నిఘంటు మొదలు పెట్టుకుంటే మన యొక్క వెంట్రుక మీకున్న అర్థము వీధి కుక్కరము అన్నది, కానీ లోపల ఇంకో అర్థం. సూర్యాద్ర నిఘంటు మొదలు పెట్టుకొని కుక్క తిన్నవాడంటే కుక్కను తినేవాడు గురువు లింగ సంగమ, ఇదేమిటయ్యా అని చెప్పేది అని అనవచ్చున్నారు. అలాగే రోజు తినేటువంటి ఆ యొక్క శుకరాన్ని తినేవాడు యోగ్య. ఇక ఏమో తినేవాడు ఎంతో గొప్పోడా అంటే మీది అర్థం అది కాదు. కుక్క తిన్నవాడు, కుక్క అనేటువంటిది ఎటువంటిది అంటే అది మంచి చెడు విచక్షణ జ్ఞాన రహితేన శునక అని అమరకోశం లోపల డెఫినేషన్ ఉంది. దానికి మంచి చెడే లేదు. నువ్వు పంచామృతంతో కూడినటువంటి మంచి రుచికరమైన భోజనం పెట్టు, అక్కడ ఏది విషతుల్యమైన దుర్వాసనయుక్తమైన మాంసాన్ని పెట్టు, రెండింటిని తింటారు. అంటే మంచి చెడు విచక్షణ అనేది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే మంచి చెడు విచక్షణ జ్ఞానాన్ని విడిచిపెట్టిన వాడే, ముఖ్యంగా చెడు విచక్షణను విడిచిపెట్టిన వాడే గురువు లింగ జంగమ అనేటువంటి డెఫినేషన్. అలాగే పంది తిన్నవాడు పరమయోగి. తాండూరు పట్టణంలోని శివాజీ చౌక్ ప్రాంతంలో గల అత్యంత పవిత్రమైన సవరమ్మ దేవాలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా కాలనీకి చెందిన ముస్లిం సోదరుడు ఎజాజ్ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముస్లిం యువకుడు అన్నదానం చేయడం పట్ల పలువురు ఆయనను ప్రశంసించారు. చిన్న చిన్న విషయాల్లో హిందూ ముస్లింలంటూ ఎన్నో గొడవలు జరుగుతాయి, కానీ అందుకు భిన్నంగా హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటూ కుల మతాలకు అతీతంగా ఇజాజ్ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో గొప్ప విషయం అని కాలనీవాసులు కొనియాడారు. వ్యక్తి అని చెప్పి నేను ఈ సభా వేదిక ద్వారా వాళ్లకు కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తున్నాను. వాళ్ళ నాయన అటువంటి వ్యక్తి, వాళ్ళ నాయన చిన్ననాటి నుంచి మాకు ఒక గురువు లాంటి వాళ్ళు. ఇదే శివాజీ చౌక్లో వాళ్ళు ఒక టీవీ మెకానిక్ ఉన్నప్పుడు కూడా, ఈ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు కూడా మేమంతా సోదర భావంతో అన్నదమ్ముల్లాగా కలిసి మెలిసి అన్ని కార్యక్రమంలో వాళ్ళు పాల్పంచుకొని మాతో కూడా వాళ్ళు ప్రతి విషయం చర్చించుకొని కార్యక్రమాలకు ముందుకు తీసుకుపోతున్నందుకు అజీజ్ భాయ్ గారికి మరొక్కసారి నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నా. ప్రతి చోట కూడా అన్నదానమే మహా గొప్పది. అటువంటి అన్నదానంలో అన్నింటిలో కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మేము ఆ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. మా గుడిలో సౌరమ్మ గుడిలో అమాస పుణ్యానికి ఏదైతే అన్నదాన కార్యక్రమం పెట్టిరో బాలరాజు గారు, ఇక్కడ ఆ ట్రస్ట్ మెంబర్ ఆయన అధ్యక్షుల వారికి మేము కూడా మరొకసారి బాలరాజు గారికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై హింద్, జై భారత్. అరే మనకి వేసినాక మనం అరే ఎజాజ్ భాయ్ అన్నదాన కార్యక్రమం
इधर देखो నిత్యం ధనం ధాన్యం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలు ఉండాలని ఆ తల్లిని కోరుకుంటూ మీరు మీ కుటుంబ సభ్యులు మీ పిల్లలు ఒక ఉన్నతమైన స్థానంలో ఎదగాలని నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ మీకు పుట్టినరోజు ఉదయపూర్వక జన్మదిన తెలియజేస్తున్నాను. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్